ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. గత ప్రభుత్వం 9 లక్షల కోట్ల రూపాయల అప్పుతో 35,000 రూపాయల కోట్ల పెండింగ్ బిల్లు నుంచి వెళ్లిందని, తమ ప్రభుత్వం 25,000 కోట్ల బిల్లులు చెల్లించిందన్నారు. జల్ జీవన్ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, న్యాయశాఖకు ప్రాధాన్యతతో తాము కొత్త కోర్టు భవనాలు నిర్మిస్తున్నామని అసెంబ్లీ ప్రసంగంలో తెలిపారు. శాసన మండలిలో ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. అత్యవసరంగా స్పందించిన వైద్య సిబ్బంది పరీక్షించి బీపీ హెచ్చుతగ్గుల వల్ల ఇబ్బంది కలిగిందని తెలిపారు. వైద్యులు విశ్రాంతి అవసరమని చెప్పడంతో ఆయన ఇంటికెళ్లారు. సభలో పరిస్థితిని గమనించిన మంత్రి పయ్యావుల కేశవ్ సత్యనారాయణను విశ్రాంతి తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియా వినియోగంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే కార్యక్రమాన్ని 90 రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు. 13 నుండి 16 ఏళ్లలోపు పిల్లల విషయంలో ఏం చేయాలన్న దానిపై చర్చించి నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు నష్టపోకూడదని, టెక్నాలజీని సరిగ్గా వాడితే ఆయుధం లాంటిదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భర్తతో కలిసి నేడు వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కోర్టు క్లీన్ చిట్ రావడంతో 4 ఏళ్ల మనోవేదన తీరిందని, మొక్కులు తీర్చుకునేందుకు కాలినడకన తిరుమల వచ్చినట్టు తెలిపారు. త్వరలో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు ఆమె వెల్లడించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడకపోవడం ఆందోళనకరమని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా జలాంతర్గామి ముంచేయడంతో పరిస్థితులు భారత్ కు దగ్గరయ్యాయని అన్నారు. ఈ పరిణామాలు చమురు, సహజ వాయువు సరఫరాలపై ప్రభావం చూపవచ్చని మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ నేతలు కాంగ్రెస్ ఇరాన్ కు గుడ్డిగా మద్దతివ్వాలని చూస్తోందని ఆరోపించారు. అస్సాంలో సుఖోయ్ యుద్ధ విమానం కూలిపోవడంతో పైలట్లు పూర్వేష్, అనుజ్ ప్రాణాలు కోల్పోయారు. 28 ఏళ్ల పూర్వేష్ గతేడాది భారత బలగాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారు. గురువారం రాత్రి సుఖోయ్ SC-30 మిగ్ ఫైటర్ జెట్ ఆచూకీ లేకుండా పోయింది. ట్రైనింగ్ మిషన్ లో భాగంగా జోరహాట్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే మిస్ అయింది. 60 కిలోమీటర్ల దూరంలో సుఖోయ్ కుప్ప కూలిపోయింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా కోల్కతాలో ధర్నా చేపట్టారు. బీజేపీ ఎన్నికల సంఘం పక్కన పెట్టి బెంగాల్లో సర్ ప్రక్రియలో నిశ్శబ్ద రిగ్గింగ్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. చనిపోయినట్లు తప్పుగా నమోదైన ఓటర్లను ఎదుర్కొని ఎన్నికల కమిషన్ ముందు తీసుకువస్తానని, 54 లక్షల ఓటర్లను తొలగించడం ద్వారా మైనారిటీలు, వలస కార్మికులు నష్టపోయారని, ఇది ఏకపక్ష చర్యని మమతా బెనర్జీ విమర్శించారు. యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ హోలీ వేడుకల్లో మాట్లాడుతుండగా కొందరు ఆంటీ అంటూ కామెంట్లు చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోపై రీల్స్ చేసి ట్రోలింగ్ చేయడంపై ఆమె సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు. ఇతరుల బాధలో వినోదం వెతకడం, వయసు ఆధారంగా హేళన చేయడం, మహిళలపై వివక్ష చూపడం తప్పని అన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ఈ స్థాయికొచ్చానని అనసూయ భరద్వాజ్ స్పష్టం చేశారు. నటుడు శివాజీ హీరోగా నటించిన సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని చిత్రం దర్శకుడు సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో దాదాపు 20 ఏళ్ల తర్వాత లయతో కలిసి శివాజీ నటించారు. మధ్యతరగతి కుటుంబ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, భావోద్వేగాలతో కూడిన కథగా ఈ సినిమా ఉంటుందని శివాజీ తెలిపారు. మంచి కథలతో ప్రేక్షకుల్లో గుర్తుండిపోయే సినిమాలు చేయాలని, నా అనుభవాన్ని ఉపయోగించుకుంటూ దీన్ని నేనే స్వయంగా నిర్మించాలనుకున్నానని అన్నారు. అంతే తప్ప ఏదో డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో ఈ సినిమాను నిర్మించాలనుకోలేదని శివాజీ అన్నారు. అమెరికా న్యాయశాఖ ఎప్స్టీన్ కుంభకోణానికి సంబంధించిన 47,000 పత్రాలను తాజాగా విడుదల చేసింది. తాను 13-15 ఏళ్ల మధ్యలో ఉన్నప్పుడు ఎప్స్టీన్ తనను డొనాల్డ్ ట్రంప్ కు పరిచయం చేశారని, ఇద్దరు కలిసి తనపై లైంగికంగా దాడి చేశారని ఓ మహిళ 2019లో FBIకి తెలిపినట్లు సమాచారం. ఈ ఘటన వివరాలు బయట పెట్టొద్దని, తన కుటుంబానికి బెదిరింపులొచ్చాయని ఆమె పేర్కొంది. అయితే ట్రంప్ పై ఆరోపణలు అసత్యమని కొందరు చెప్పగా, తనకు ఈ కేసుతో సంబంధం లేదని ట్రంప్ గతంలో పలుమార్లు పేర్కొన్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.